త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. బొంబాయి నగరములో ఒక బ్రాహ్మణ వ్యాపారి ఉన్నాడు. చాలా ధనం గడించాడు. అయినా సంతానం కలగక దిగులుతో ఉండేవాడు. గాన్గాపురం భార్యతో వెళ్లి దత్తపాదుకులపై పడి తమకు కుమారుడిని ప్రసాదించమని 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. దత్తదేవుని అనుగ్రహంతో సంవత్సరం తిరిగేలోపు వానికి కుమారుడు జన్మించాడు. కాని బ్రాహ్మణుడు సంతర్పణ గురించి మర్చిపోయాడు. తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చి ఆ దిగులుతో ఆ వ్యాపారి చనిపోయాడు. అతని భార్యాబిడ్డలు చాలా కష్టాలకు గురి అయ్యారు. పేదరికం వెంటాడింది. మొక్కు తీర్చుకోకపోవడమే ఈ కష్టాలకు కారణమని గ్రహించింది అతని భార్య. కాని ప్రస్తుతం తాము పేదలు. 1000 మందికి భోజనం పెట్టే మొక్కును తీర్చడం ఎట్లాగో తెలియక గాన్గాపురం వెళ్లి దత్తపాదుల మీద పడి అపరాధాన్ని క్షమించమని వేడుకొన్నది. ఆ రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలో ఉన్న స్వామి ఒక్కరికి సంతృప్తిగా భోజనం పెడితే 1000 మందికి సంతర్పణ చేసినట్టేనని మొక్కు తీరుతుందని తెలియచేసి అదృశ్యమయ్యారు. ఆ విధంగానే ఆవిడ అక్కలకోట వెళ్లి అక్కడ పసిపాపలా ఆడుకుంటున్న స్వామికి భోజనం తృప్తిగా పెట్టింది. స్వామి భోజనం పూర్తి చేసి, అమ్మాయి 1000 మంది బ్రాహ్మణులకు పెట్టిన భోజన మొక్కుబడి తీర్చుకున్నావు, నిశ్చింతగా ఆనందంగా ఉండండి అని ఆశీర్వదించారు. దీనితో దత్త అవతారమే శ్రీ అక్కలకోట స్వామి అని ప్రసిద్ధిగాంచారు. ఓం శ్రీ అక్కలకోట మహారాజుయే నమః.